ఉప్పల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. జడేజా, అశ్విన్ కు చెరో 3 వికెట్లు తీశారు. బుమ్రా, అక్షర్ పటేల్ ఖాతాలో చెరో 2 వికెట్లు పడ్డాయి. ఉప్పల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. బుమ్రా, అక్షర్ పటేల్ ఖాతాలో చెరో 2 వికెట్లు పడ్డాయి. ఇన్నింగ్స్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, ఉప్పల్ స్టేడియం ఈ రోజు పూర్తిగా స్పిన్ కు అనుకూలించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఫాస్ట్ బౌలర్స్ తో టీమిండియా ఓపెన్ చేసినప్పటికీ కూడా ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువగా స్కోర్స్ సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే స్పిన్ విభాగం స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వికెట్లు కంటిన్యూగా ఫాలో అవడం మనం చూస్తున్నాం. ఈ రోజు వికెట్స్ పడిన వాళ్ళలో కూడా రవీంద్ర జడేజా 3, అశ్విన్ కి 3 వికెట్లు పడ్డాయి. వీళ్ళు కూడా కరెక్ట్ గానే ముందు నుంచి వికెట్స్ తీస్తూ వచ్చారు కాబట్టి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలిగారు. ఈవెన్ స్టార్టింగ్ లో బూమ్రా అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ చేసినప్పటికీ కూడా మహమ్మద్ సిరాజ్ ను కూడా ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఎందుకంటే అసలు ఏమాత్రం ఫాస్ట్ బౌలింగ్ కి పిచ్ అనుకూలించలేదు. సిరాజ్ వేసినటువంటి 4 ఓవర్లలోనే స్టార్టింగ్ లోనే 4లు బాదడం మనం చూసాం. కానీ కంప్లీట్ గా ఎప్పుడైతే స్పిన్ స్టార్ట్ అయిందో అశ్విన్ గానీ జడేజా వీళ్ళు కంప్లీట్ గా వికెట్స్ తీస్తూ వచ్చారు. ఒకనొక టైంలో పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉన్నటువంటి బెయిట్స్ తో స్టాండర్డ్ గా నిలదొక్కున్నటువంటి టైంలో బెయిట్స్ తో వికెట్ కూడా జడేజా తీశాడు మనం చూసాం. సో కంప్లీట్ గా స్పిన్ అనుకూలించింది. ఒక తక్కువ స్కోర్ లోనే ఫస్ట్ డే లోనే వికెట్లు తీయడం మనం చూసాం. లంచ్ బ్రేక్ ముందే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత లంచ్ బ్రేక్ అయిన వెంటనే 2 వికెట్లు కూడా ఇంగ్లాండ్ కోల్పోయింది. మొత్తానికి 246 రన్స్ కే ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేయగలిగింది టీమిండియా. బెన్ స్టోక్స్ మాత్రం 70 రన్స్ తో క్రీజ్ లో ఎక్కువసేపు నిలదొక్కున్నాడు. మిగతా బ్యాటర్లు అంతా కూడా కంప్లీట్ గా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఒకనొక టైంలో జాయ్ రూట్ అదేవిధంగా బెయిట్స్ తో మంచి పార్ట్నర్షిప్ ను కూడా అందించారు. వాళ్ళ జోడీని బూమ్రా విడదీశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా బెయిట్స్ తోను క్లీన్ బౌల్ చేయడం వికెట్స్ ఫాల్ అయ్యాయి. ఆ టైంలో బెన్ స్టోక్స్ మాత్రమే కంటిన్యూస్ గా ఆడుతూ వచ్చాడు. సో ఈజీగా 246 రన్స్ కాబట్టి మరి టీమిండియా కూడా ఏ విధంగా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా మంచి స్పిన్ తో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ రోజు అనుకూలించినటువంటి విధంగానే స్పిన్ కు గనక ఉప్పల్ మరి ఇంగ్లాండ్ కు కూడా అదేవిధంగా పిచ్ టర్న్ అయితే మాత్రం టీమిండియా కూడా వికెట్స్ వెంటనే కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఆడుతూ ఈ రోజు ఎలాంటి వికెట్ కోల్పోకుండా, ఎందుకంటే ఇంకొక 1.5 అవర్ టైం ఉంది కాబట్టి ఈ 1.5 అవర్ టైంలో ఎలాంటి వికెట్ కోల్పోకుండా ఆల్మోస్ట్ ఒక 50+ స్కోర్ కనుక చేయగలిగితే రేపు మార్నింగ్ పిచ్ మరింత అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ లో ఈజీగా స్ట్రాంగ్ గా రాణించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో 246 రన్స్ ను చేసేయడమే కాకుండా ఆ తర్వాత ఇంగ్లాండ్ ముందు కూడా భారీ టార్గెట్ ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ అదేవిధంగా యశస్వి జైస్వాల్ కూడా క్రీజ్ లోకి వెళ్ళడాన్ని చూస్తున్నాము. రవి, అంటే సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఉప్పల్ స్టేడియంలో పిచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కంప్లీట్ మార్నింగ్ కాస్త తేమగా ఉంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలిస్తుంది. వికెట్లు వెంటనే పడతాయి అనుకున్నారు కానీ ఏమాత్రం ఫాస్ట్ బౌలర్స్ కు అనుకూలించలేదు. కంప్లీట్ గా ఇంగ్లాండ్ బ్యాటర్లకే పిచ్ అనుకూలించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ కొడుతున్నారు అనిపించిందో కంప్లీట్ గా స్పిన్ తో టీమిండియా స్టార్ట్ చేసింది. మార్నింగ్ సెషన్ లో అయితే స్పిన్ కు సహకరించింది. ఈవెన్ కంప్లీట్ గా ఆఫ్టర్నూన్ ఎండ తీవ్రత పెరిగే కొద్ది వరకు కూడా స్పిన్ కు అనుకూలించింది. మరి ఇప్పుడు ఈ టైం తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పుడు పిచ్ ఏదైనా స్పిన్ కి కాకుండా ఫాస్ట్ బౌలింగ్ కి టర్న్ తీసుకుంటుందా, టీమిండియా పైన వీళ్ళు ముందు నుంచే బ్యాటింగ్ లోనే కంప్లీట్ గా బౌలింగ్ స్పీడ్ బౌలింగ్ తోనే పేస్ బౌలింగ్ తోనే స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక స్పిన్ తో స్టార్ట్ చేసి టీమిండియా వికెట్లు కనుక కోల్పోతే పూర్తిగా అటు మార్నింగ్ సెషన్ లో కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా స్పిన్ కే అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు కనుక ఫాస్ట్ బౌలింగ్ లో టీమిండియా మంచి పరుగులు కనుక రాణిస్తే మార్నింగ్ సెషన్ లో ఒకలాగా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ తర్వాత పిచ్ మరొక టర్న్ తీసుకుంటుంది అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ ఏ విధంగా అనుకూలిస్తుంది పిచ్ అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ రవి, థ్యాంక్ యూ.